నాగేశ్వర్ గారు, లోక్సభ ఎన్నికల ముందు గంపగుత్తగా హిందూ ఓటు పోలరైజేషన్కి ఈ నిర్ణయం తీసుకుంటే గనక ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందువులకి ఏమైనా లాభం ఉందా ఈ సిఏ అమలు వల్ల? భారతదేశంలో హిందువులకు లాభం లేదు, భారతదేశంలో ముస్లింలకు నష్టం లేదు. ఇది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పేది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు తెస్తున్న సవరణ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారికి సంబంధించింది. అందువల్ల ఇక్కడ భారతదేశంలో ఇప్పటికే ఉన్న హిందువులకు ప్రత్యేకంగా లాభం లేదు, భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రత్యేకంగా నష్టం లేదు. కానీ ఫండమెంటల్గా మనం ఒక నిర్వచనం ఇస్తే ఆ నిర్వచనం ఆధారంగా, ఇప్పుడు ఉదాహరణకు విదేశాల నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువుల్లో అందరినీ అగ్రకులాలుగానే భావిస్తాం, లేదా అందరికీ షెడ్యూల్ కులాల హోదా ఇస్తాం అంటే ఇక్కడ గొడవ కాకుండా ఉంటుందా? మీరు ఇప్పుడు ఇది కూడా ట్రైబల్ ఏరియాస్ ఎక్స్క్లూడ్ చేశారు, అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్. మరి అక్కడ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? అస్సాంలోకి వచ్చే బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు ఎందుకు పౌరసత్వం ఉండకూడదు? ఎందుకంటే అక్కడ అస్సాంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిచారు, అస్సామీ ఉద్యమం. సో ఆ ఉద్యమంలో బీజేపీ కూడా భాగం. ఇప్పుడు అస్సాంలో బీజేపీ ప్రభుత్వమే ఉండదు ఈ పని చేస్తే. ఇప్పుడు అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. ఎందుకు? మరి అక్కడికి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు అక్కడ ఉండకూడదా? నాకు చెప్పండి, ఎందుకు ఉండకూడదు? అస్సాంలో, అస్సాం భారతదేశంలో భాగం కాదా? అస్సాంలో మెజారిటీ హిందువులు గారా? సో అందువల్ల ఫండమెంటల్ ఫ్లా ఎక్కడ అంటే, ఏ చట్టమైనా, ఏ చట్ట సవరణైనా రాజ్యాంగ మౌలిక స్వభావానికి లోబడి ఉండాలి. రాజ్యాంగ మౌలిక స్వభావానికి భిన్నమైనటువంటి చట్టం ఇది. ఇదొకటే కాదు, మన కాంటెక్స్ట్ కూడా చూస్తున్నాం కదా. అనంత్ హెగడే బీజేపీ ఎంపీ ఏమన్నా నినకాగమన్నా 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తాం, భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉంచము, ఈ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా? మీరు కేంద్ర హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో రాజ్యాంగంలో సెక్యులర్ పదమే లేదు, అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో తీసుకొచ్చారు, అందువల్ల మేము దాన్ని డ్రాప్ చేసినా తప్పు లేదు అని. నిన్న కాక మొన్న మన బీజేపీ నాయకుడు, స్థానిక బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ ఓ ప్రముఖ డివిజనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు తప్పేంటి అని, సెక్యులర్ ఎందుకు ఉండాలి అన్నాడు. కానీ భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సెక్యులర్ అన్న పదం యాడ్ చేయకముందు కూడా సెక్యులరే. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే అంతకుముందు అంతర్లీనంగా ఉన్న స్వభావాన్ని 42వ రాజ్యాంగ సవరణ వ్యక్తీకరించింది అంతే తప్ప భారత రాజ్యాంగం ఆమోదించిన నాటి నుంచే సెక్యులర్ అని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినా కూడా కేంద్ర హోంమంత్రి అంటలేడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేశారు. సో అందువల్ల ఈ ట్రెండ్స్ అన్ని ఎటువైపు పోతున్నాయి? ఒక సెక్యులర్ కంట్రీ కాస్త రిలీజియస్ కంట్రీగా వెళ్తుంది. పోనీ అక్కడికి ఆగుతుందా? ఆగదు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అప్పుడు పలానా కులం ఆధిపత్యం వస్తుంది. సో భారతదేశంలో కులాధిపత్యం తక్కువ కాదు కదా. సో ఇలా దేశంని రాజ్యాంగం ఆధారంగా, చట్టం ఆధారంగా నడిపించుకుందామా, లేదా మత విశ్వాసాల ఆధారంగా నడిపించుకుందామా? ప్రపంచంలో మత విశ్వాసాల ఆధారంగా నడిచిన ఏ దేశమో ఆధునికంగా అభివృద్ధి చెందలే. ఇవాళ అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, అక్కడ మెజారిటీ క్రిస్టియన్లే. కానీ అమెరికాలో క్రిస్టియానిటీ ఆధారంగా సిటిజన్షిప్ ఇస్తున్నారా? ఇస్తే మన భారతదేశ హిందువులు కోట్లాది మంది ఇండియాకి రిటర్న్ రావాలి. మనం అంగీకరించుదామా దీన్ని? ఇప్పుడు అమెరికా ఈ పని చేస్తే మనం ఒప్పుకుంటామా? రేపు డొనాల్డ్ ట్రంప్ అంటాడు అమెరికాలో క్రిస్టియన్సే ఉండాలి అంటాడు, మనం ఒప్పుకుంటామా? బ్రిటన్లో మన హిందూ ప్రధానమంత్రి అయ్యాడు కదా, నేను అంతకుముందు చెప్పింది అదే. దీన్ని అంగీకరిద్దామా? బ్రిటన్లో హిందువులు ఉండకూడదు అని చట్టం చేస్తే, బ్రిటన్ క్రిస్టియన్ కంట్రీగా ఉంటుంది అని చట్టం చేస్తే మనం అంగీకరిస్తామా? ఆస్ట్రేలియాను క్రిస్టియన్ కంట్రీ చేస్తే అంగీకరిస్తామా? జర్మనీ, ఫ్రాన్స్లు క్రిస్టియన్ కంట్రీస్ అయితే అంగీకరిస్తామా? సో ఎవరు ఇస్లామిక్ కంట్రీస్గా ఉన్న గల్ఫ్ దేశాలు ఎలా ఏడ్చి వచ్చాయి, పాకిస్తాన్ ఎలా ఏడ్చి వచ్చింది, బంగ్లాదేశ్ ఎట్లుంది, సో మతపరమైన ఆధిపత్యాన్ని కావాలనుకున్న శ్రీలంక ఎట్లుంది, బంగ్లాదేశ్, మియాన్మార్ ఎట్లుంది మనం చూస్తున్నాం కదా. ఎంత ఉన్మాదం మియాన్మార్లో, శ్రీలంకలో పెచ్చరిల్లిపోతుంది. శ్రీలంకలో సింబల జాతీయవాదము, బౌద్ధ మత ఆధిపత్యవాదము, తమిళుల పైన, హిందువుల పైన కూడా దాడులు జరిగింది చూశాం కదా, మియాన్మార్లో కూడా చూశాం కదా. ప్రపంచంలో ఎక్కడైనా మతం ఆధారంగా ఒక రాజ్యం ఏర్పడితే
అది అప్రజాస్వామికంగా ఉంటుందని ప్రపంచమంతటా ఉన్న అనుభవం కదా. అందువల్ల డెఫినెట్గా ఏ దేశమైనా మోడర్న్ డెవలప్డ్ కంట్రీ వికసిత భారత్గా ఉండాలి అంటే ఆ కంట్రీ డెమోక్రటిక్గా ఉండాలి, లిబరల్గా ఉండాలి, సెక్యులర్గా ఉండాలి. భారతదేశం ఎటువైపు పోదాం? అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ఆధునిక దేశాల సరసన నిలబడదామా, లేదా పాకిస్తాన్, మియాన్మార్ లాంటి పనికిమాలిన దేశాల సరసన నిలబడదామా చెప్పండి.